అనేటువంటిది కనబడుతోంది, వినబడుతోంది. ఇంకా చాలా మారాలి. తెలుగుదేశంతో కంపేర్ చేస్తే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి నేను గమనించినంత వరకు కనీసం ఒక 100 దాకా కొత్త యూట్యూబ్ ఛానల్ సృష్టించింది ప్రతిపక్షంలో. అదే సందర్భంలో కనీసం ఒక వేలల్లో ఫేస్బుక్ పేజీలు కానీ ఇవన్నీ క్రియేట్ చేయించి ఫాలోఅప్ చేసి వాళ్ళని నడిపించుకుంది. అధికారంలోకి వచ్చాక వాళ్ళని పోషిస్తోంది. వాళ్ళకి ఇవాళ ఫుల్ ప్లేడ్జెడ్ సెక్యూరిటీ ఇచ్చింది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకోరు, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఎవరేం చేయాలి? అది బాబు గారి దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇదే కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి కంపారిజన్లో ఈయన క్లియర్ కట్ డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది వేగంగా తీసుకుంటారు. వాళ్ళు వేగంగా తీసుకుంటారు తెలుగుదేశం. ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి అన్నమాట మనం ఆలోచించాలి. ఇదే ఉంది సార్. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడింది, పరకాల మాట్లాడింది, ఓకే సాక్షిలు అంటే వాళ్ళు ఎలాగ రాసుకుంటారో తప్పదు, రాసుకున్నారు, అది కూడా లోపల పేజీలు అనుకుంటా. అదే టీడీపీ హయాంలో జరిగి ఉంటే వాళ్ళకి ఈ పాటికి సోషల్ మీడియాలో మారుమోగిపోయి ఉండేది. మీరు 5 సంవత్సరాలలో తాము ఓడిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు, ఓడిపోక ముందు కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2018 నుంచినే ఈవీఎంల మీద అనుమానాన్ని క్రియేట్ చేసింది తెలుగుదేశం. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా వెళ్ళింది. ఫైనల్గా వాళ్ళు చెప్పాక అక్కడ ఆగారు. ఈవెన్ ఓడిపోయాక ఈవీఎంలే అంటూ మాట్లాడుకొచ్చారు 2 ఏళ్ల పాటు. ఆ తర్వాత కేంద్రంతో గొడవ పెట్టుకోకూడదు, మనం భారతీయ జనతా పార్టీతో కలిసి సాగాలి అనుకున్నాక అప్పుడు మాత్రమే ఆ మాట మానేశారు. మనం ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు అన్న పాయింట్ చుట్టూ వచ్చారు అప్పటికి. అట్లాగే అప్పట్లో గెలిచినటువంటి వైసీపీ ఇప్పుడు ఈవీఎంలు అంటారు, ఇప్పుడు ఈ లెక్కలు చెప్తుంటారు. కరెక్ట్, ఒక్క ఆస్పెక్ట్లో కరెక్ట్, ఆయన తీసిన లాజిక్ కరెక్ట్. దానికి ఆన్సర్